ఇప్పుడు ఆ రిపోర్ట్ ఏదో కల్తీ జరిగిన నెయ్యి వచ్చింది, దాన్ని వెనక్కి తిరిగి పంపించామని ఈవో చెప్తున్నారు. అంతే. అంతేగాని లడ్డూలో వాడామని చెప్పలేదు. అసలు వాడలేదు, వెనక్కి పంపించేసిన అంశాన్ని వాడేశారు, అయోధ్యకు పంపించేశారని బాధ్యత కలిగిన మంత్రిగా నువ్వెలా చెప్తావు? అంటే ఒక రోడ్ మ్యాప్ ఇతను తయారు చేసుకుంటున్నారు. ఓకే. ఏమిటా రోడ్ మ్యాప్ అంటే, ఎక్కడన్నా ప్రభుత్వం మంచి పని చేస్తే నేను కూడా అందులో ఉన్నాను, ఎక్కడైనా ప్రభుత్వం మీద నిందొస్తే నాకు సంబంధం లేదు అని డిస్క్రెడిట్ చేసుకుంటూ, రేపు ఈ ప్రభుత్వం నుంచి విడిపోయి బయటకు వచ్చేసినప్పుడు ఇదిగో ఈ తప్పులన్నిటిలో నాకు సంబంధం లేదు, ఇది కరప్ట్ గవర్నమెంట్, ఇది తప్పులు చేసిన ప్రభుత్వం, అందులో నేను భాగస్వామిని కాదు, నేను క్లీన్ కాబట్టి అందుకనే ఈ ప్రభుత్వాన్ని వదిలేసి వచ్చేస్తున్నాను అని ఒక రోడ్ మ్యాప్ అతను తయారు చేసుకుంటున్నాడు. ఎస్, అందుకే సంబంధం లేదని తప్పుల దగ్గర ఇన్వాల్వ్ కాకుండా ఉంటూ తనకు కావాల్సిన రోడ్ మ్యాప్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం అవసరం లేకపోయినా కూడా ఇన్వాల్వ్ అయిపోయి, ఇప్పుడు అక్కడ 6 మంది చనిపోయారు, తొక్కేసలాట జరిగి, వాస్తవంగా అక్కడ ఏం చేయాలి? అక్కడ టీటీడీ బోర్డు ఉంది, బోర్డులో ఉన్న వాళ్ళు పద్ధతి మార్చారు. ఎందువల్లంటే అంతకుముందున్న ప్రభుత్వంలో ఉన్న అంశాల ప్రకారం అందరూ కూడా గుడి కొండ మీదకి వెళ్ళేవాడు, తిరుమలకు వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ ఉన్న వాళ్ళకి దర్శనం ఇచ్చేవాడు. వీళ్ళు ఏం చేశారు? కొండ మీదకి రావడం, నో టికెట్ నో ఎంట్రీ అని కొత్త సిస్టమ్ ఈ బోర్డు పెట్టి వీళ్ళందరినీ ఆ గ్రౌండ్లో జమ చేసింది. జమ చేసి ఒక్కసారిగా గేట్లు తెరవడం, అంటే గేట్లు తెరవడానికి కారణాలు అన్ని ఇప్పుడు చర్చ కాదు, తొక్కిసలాట జరిగింది. సో అంటే ఏంటి? ఫెయిల్యూర్ ఆఫ్ ద బోర్డ్, ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది బోర్డ్. నువ్వు ఒక కొత్త విధానం తీసుకొచ్చినాక దాన్ని ఎఫిషియెంట్గా నిర్వర్తించాలి, నిర్వర్తించలేకపోయావు కాబట్టి ఆ బోర్డు సభ్యులందరూ కూడా రాజీనామా చేయాలి. మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడో శ్రీరంగపట్నం దగ్గర తిరుచినాపల్లిలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే అప్పుడున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఢిల్లీలో ఉండి రిజైన్ చేశాడు. సో ఎక్కడ తిరుచి, ఎక్కడ ఢిల్లీ. నీ కళ్ళ ముందు నువ్వు పెట్టిన బోర్డు దాని నిర్వహణలో లోపం వస్తే బోర్డు సభ్యులతో రిజైన్ చేయించలేదు, పైగా క్షమాపణ చెప్పండి అని ఒక కొత్త తీరు తెచ్చి సీఎం గారు వచ్చి రివ్యూ చేసి ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదని పలానా ఇలా చేయండి అని వాళ్ళకి ఏదో ఒక ఎస్ఓపి ఒక సిస్టమ్ చెప్పేసి వెళ్ళిపోతే, ఈయన ప్యారలల్గా ఇంకో ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ చైర్మన్ ఈ క్షమాపణ చెప్పాలి, ఈవో క్షమాపణ చెప్పాలి, నేను క్షమాపణ చెప్తున్నా. క్షమాపణ చెప్తే ఏమొస్తుంది? నువ్వు చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకోకుండా అదేదో వాడు చేయలేంది నేను చేశానని అదొక కొత్త థియరియో లేకపోతే ఒక కొత్త డైమెన్షన్ తెచ్చినట్టు జనాన్ని తన వైపు ఆకట్టుకోవడానికి, ఇమోషన్స్తో ఆడుకోవడానికి సంబంధం లేని విషయాల్లో దూరిపోయి పనిచేయడం. మరి వాళ్ళ జనసేనలు కూడా టీడీటీ బోర్డులో ఉన్నారు కదా, అదే మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే నీ క్షమాపణతో పాటు నీ సభ్యులతో రిజైన్ చేయించవచ్చుగా. ఒకవేళ టీడీపీని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయి ఉండొచ్చు, బట్ మీ సభ్యులు రిజైన్ చేయొచ్చుగా. అలాంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోరు. అలాంటి చోట మీకు సంబంధం లేదు, పదవి పోవడానికి ఇష్టం లేదు, కానీ ధర్మం, సనాతన ధర్మం అని మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మాత్రం మీకు సంబంధం ఉంది. సో ఈ శాఖ కాకపోయినా కూడా బీజేపీ ఎజెండా సార్ ఇది. అంటే ఇప్పుడు ఈ సభ చూస్తే మీకు అర్థమై ఉండాలి కదా, ఆవిర్భావ సభ. ఆవిర్భావ సభ సౌత్ మోడీ నడుస్తున్నారు అంతా. మామూలుగా అతని సభల్లో ఎక్కడ కూడా సీఎం సీఎం అని అరిచేవాళ్ళు. మరి మొన్న సభలో ఎక్కడ సీఎం సీఎం అని అరవాలా? మరి ఆ మార్పుని మీరు గమనించారో లేదో. అది మానేసేసి ఒక మాస్ హిస్టీరియాని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది? అంటే అసలు మన రాష్ట్రంలో సంబంధం లేని అంశాలు, గోద్రా అల్లర్ల గురించి, దేశ విభజన గురించి, బంగ్లాదేశ్ ఏర్పాటు గురించి, ఈ విషయాలకి ఆంధ్ర రాష్ట్రానికి అసలు ఏం సంబంధం ఉంది? అవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ముస్లింలను చూపించి వాళ్ళ మీదకి రెచ్చగొట్టి మత చిచ్చు పెట్టి మత కల్లోల సృష్టించి ఒక ఎజెండాని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచన కనిపిస్తుంది. ఏమిటా ఎజెండా అంటే, ఒకప్పుడు రథయాత్ర చేసి అదాని ఏ విధంగా అయితే బీజేపీకి 2 సీట్ల నుంచి 200 సీట్లకు తీసుకొచ్చేటువంటి పని చేశారో అది ఉత్తర భారతదేశంలో సాగింది. అలాంటి ప్రయత్నం చేయడానికి ఇక్కడ సాగలేదు. అందువల్ల ఏదైనా కొంచెం సినిమా కరిష్మా ఉండి పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మన ఎజెండాని తీసుకుని వెళ్ళి ఇక్కడ అధికారం సాధించాలి అనేటువంటి ఆలోచనతోటి, అధికారం సాధించాలంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ముందు ఫ్యాన్స్తో మొదలుపెట్టారు, కాపులకి నాకు సంబంధం లేదని ప్రకటించారు. మళ్ళీ మచిలీపట్నంలో ఆవిర్భావ సభలో నేను పుట్టిన కాపు కులం అంటే నాకు ఇష్టం, నాకు గౌరవం, మీ కోరికలు నాకు తెలుసు, నేను తీరుస్తాను, మీరు ఓటేస్తే కదా నేను చేయడానికని కాపులను ఓటేయమని నేరుగా అడిగారు. సో ఫ్యాన్లను వాడుకున్నారు, కాపులను వాడుకున్నారు. ఆ బలం సరిపోవడం లేదు, అధికారంలోకి వచ్చేయాలి,
మనమే ఏర్పాటు చేయాలి అని అంటే ఇంకా పెద్ద బలం కావాలి. అది ఎలా వస్తుంది అని అంటే మత చిచ్చు ద్వారా. మన రాష్ట్రంలో కూడా మెజారిటీ హిందువులే కాబట్టి అలాంటి హిందువులను రెచ్చగొట్టి వాళ్ళని ఏర్పాటువాదం వైపు నడిపించి వాళ్ళని కన్సాలిడేట్ చేస్తే ఇది ఇంకా పెద్ద బలం. ఈ బలంతో అయితే బీజేపీతో కలిసి మన అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక ఎజెండా, ఒక వ్యూహ రచన వెనుకున్న మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. అలా ఆర్ఎస్ఎస్ వ్యూహ రచన చేసి స్క్రిప్ట్ రాయించి కోచింగ్ ఇచ్చి మీటింగ్ పంపించారు. అందువల్లే అతను అలా మాట్లాడగలిగాడు. లేకపోతే ఏ ధైర్యంతో 40 సంవత్సరాల చరిత్ర కలిగిన 40% ఓటింగ్ కలిగిన తెలుగుదేశాన్ని మేము నిలబెట్టామని ఎలా చెప్తాడు? సో ఏ ధైర్యంతో చెప్పాడు? సో టీడీపీకి ఇది గమనించాలి. ఇలాగా జరిగి ఉండటానికి అవకాశం ఉందా లేదా ప్రజలు ఆలోచించాలి. డెఫినెట్గా అంటే అతను నేషనల్ ఇష్యూస్ అని మాట్లాడాడు, భారతీయుడు భారతీయుడు అంటున్నాడు, సౌత్ మోడీ అని అరుస్తున్నారు, సీఎం అనే పదవి పక్కకెళ్ళిపోయింది. సో టీడీపీకి ఒక డేంజర్ సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేశారనుకోవాలా సభ నుంచి? డెఫినెట్గా. ఇప్పుడు బీజేపీ ఎదగాలంటే జనసేనను దానిలో మెర్జ్ చేసేయడం అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు. ఎందుకనంటే వాళ్ళు 18 సీట్లు తెచ్చుకున్న ప్రజారాజ్యం స్వతంత్రంగా పోటీ చేసిన దాన్నే అలవోకగా కాంగ్రెస్లో కలిపేసినప్పుడు ఒక్క సీటు తెచ్చుకోవడం కూడా స్వతంత్రంగా సాధ్యం అవని పరిస్థితిలో ఉన్న జనసేనని కలపటం అనేది అసలు సబ్జెక్టే కాదు. బట్ సబ్జెక్ట్ ఏమిటి అని అంటే తెలుగుదేశం. సో తెలుగుదేశంని పతనం చేస్తే తప్ప వీళ్ళకి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మేము నిలబెట్టాము అని అంటే దాని అర్థం ప్రజలు గమనించాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. అది కాన్షియస్గానే చెప్పిన, ధ్యానంతో చెప్పిన పదమే అది. మాట ట్రైనింగ్ తర్వాత చెప్పిన పదం. ఎస్, కోచింగ్ తర్వాత చెప్పిన పదమే. అది జనం ఆలోచించండి. ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి భావన వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా అనేది జనం ఆలోచించమని కోరుతుందా మీ ద్వారా. ఎటుదారి తీస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మన దగ్గర పీస్ ఉంది ఎప్పుడు కూడా. ఇన్ని రకాల జిమ్మిక్స్ జరిగిన ఎత్తుపలాలు ఉన్నా మన రాష్ట్రంలో ఆ మత చిచ్చు అనేది రాలేదు. ఈవెన్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎప్పుడో మత కలవాలు అనేది ఓల్డ్ సిటీలో, అది కూడా చిన్న ప్రాంతంలో, బట్ అవి కూడా కంప్లీట్గా జనం మర్చిపోయారు. సో అట్లాంటి ఆలోచనలు కూడా లేవు. అలాంటిది మనం ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు బీమారు స్టేట్స్ అని బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంటారు. ఎందుకు అని అంటే అవి వెనకబడిపోయినాయి, అన్ని రంగాల్లో వెనకబడిపోయినాయి. వాళ్ళకి లిటరసీ తక్కువ, పాపులేషన్ ఏమో ఎక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ, ఫుడ్ సెక్యూరిటీ లేదు, డెవలప్మెంట్ లేదు. కానీ మనం అన్ని విధాలుగా ప్రోగ్రెస్ అవుతున్నాం. అయితే ఈరోజు అలా ప్రోగ్రెస్ అవుతున్న నేషన్స్ని, స్టేట్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి డీలిమిటేషన్ ద్వారా కూడా తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళ ఎజెండా ఎలా ఉందనేది మీరు చూడండి. అంటే హిందుత్వాన్ని ఇక్కడ చొప్పింపజేయాలని, దక్షిణ భారతదేశంలోకి ఏ విధంగా ఎలాగైనా తీసుకొచ్చేయాలని, ఉత్తర భారతదేశంలో ఎలాగైతే వాళ్ళు ఆ హిందుత్వతో బెనిఫిట్ పొందారో ఆ బెనిఫిట్ ఇక్కడ కూడా పొందాలని. ఇది సాధ్యం కానప్పుడు ఈవేళ సీట్లు తగ్గించేసి ఆ సీట్లతోనే సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలని, ఇలా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ పవర్లోకి రావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని మీరు చెప్తున్న క్రమంలో ఇప్పుడు ఆల్రెడీ 3 పార్టీలు కలిసి పవర్లో ఉన్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. వాళ్ళే పవర్లో ఉన్నారు అక్కడ ఇక్కడ. అటువంటిప్పుడు మళ్ళీ మేము సొంతంగా వద్దామనే ఆలోచన ఎందుకు చేస్తుంది బీజేపీ? ఇప్పుడు మహారాష్ట్ర లివింగ్ ఎగ్జాంపుల్. సో మహారాష్ట్రలో ఏం చేశారు? ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. బట్ ఇవాళ ఉప ముఖ్యమంత్రికి పరిమితం అయ్యారా? ముఖ్యమంత్రిగా చేసిన అతన్ని ఉప ముఖ్యమంత్రి చేసి మళ్ళీ అతన్నే కదా ఈరోజు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చేశారు. అది పవర్ కదా. ఆ పవర్ తెచ్చుకోవడానికి దారి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు అలా లేరు కదా. ఇక్కడ అధికారంలో భాగస్వామే, కానీ అధికారం వాళ్ళది కాదు కదా. సో ఉప ముఖ్యమంత్రిని చేయాలనే ప్లాను, మన పార్టీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని, మన పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవ్వాలనేది ప్లాను. మన పార్టీ ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకు? గత ప్రభుత్వాన్ని కూల్చేసినటువంటి ప్రాంతీయ పార్టీని మింగేయటం ద్వారా. సో గత టెన్యూర్లో ఏం చేశారు? ప్రాంతీయ పార్టీతో ఎలయన్స్ పెట్టుకుని దాన్ని మింగేసి ఈరోజు వాళ్ళు నేరుగా ముఖ్యమంత్రి అయిపోయారు. వాళ్ళ స్ట్రాటజీ ఈరోజు మనకు అర్థం కాదు. సో ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది. ఒక్క రోజులోనే మారిపోవాలని వాళ్ళు కూడా తొందరపడరు. సో దాన్ని నెమ్మదిగానే గట్టిగా చేద్దాం అనేటువంటి, స్టడీగా చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఈ దేశంలో వాళ్ళ ఎలయన్స్లో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏ విధంగా హరించిపోతున్నాయి, ఏ విధంగా ముక్కలైపోతున్నాయి అనేది
ఈ గత 10 సంవత్సరాలుగా చూస్తే కూడా మనకు క్లియర్గా సో అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. ఈవెన్ జనసేన మెర్జ్ అయిపోవాలి, టీడీపీ కిల్ అయిపోవాలి. దట్ ఈస్ బీజేపీ అలయన్స్లోకి వెళితే ఖచ్చితంగా ప్రమాదంలో పడినట్టే. అది గత 10 సంవత్సరాలుగా మన కళ్ళ ముందున్న లివింగ్ ఎగ్జాంపుల్, సాక్ష్యాలు. అకాలీదళ్, శివసేన లాంటి హిందూ ఓరియంటేషన్ ఉన్న పార్టీలు కూడా మిగలలేదు. ఆఫ్టర్ మరి ఇంక ఈ వీటి పరిస్థితి ఏమిటి? ఇది తెలుగు ప్రజలు ఆలోచించాలి. తెలుగు ప్రజలను నేను కోరేది ఒకటే, అభ్యర్థించేది ఒకటే, మనం మతం మత్తులోకి వెళ్ళొద్దు. మత చిచ్చు పెట్టినా కూడా దాన్ని తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరి జీవన విధానంలో వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇప్పుడు అత్యధికంగా హిందువులే ఉన్నారు. హిందూయిజం అనేది ఒక జీవన విధానం. ఆ విధానంలో యథేచ్ఛగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. అన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు అయ్యప్ప దీక్షలు స్వేచ్ఛగా చేయడం లేదా, భవానీ దీక్షలు స్వేచ్ఛగా చేయడం లేదా, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, అన్ని రకాల యాక్టివిటీస్ మనం చేసుకోగలుగుతున్నాం కదా. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాలేదు కదా. కాబట్టి మత చిచ్చు ద్వారా, మతోన్మాదం ద్వారా అధికారం సాధించాలనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం ఏదైతే ఉందో, వాళ్ళు అంతిమంగా ఏంటి, రాజ్యాంగాన్ని మార్చేయాలి, రిజర్వేషన్లు ఎత్తేయాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయి. ఆరక్షణ ఖతం కరదేంగే, సంవిధాన్ బదల్ కరదేంగే అని 420 సీట్స్ వస్తే చేసేస్తామని, 420 సీట్లు ఇవ్వండి, ఇవన్నీ మార్చేస్తాం అని అన్నారు. ఇదేదో 420 లాగా ఉందని జనం ఓట్లు వేయలేదు కాబట్టి హిందూ రాజ్య స్థాపన మా లక్ష్యం అనేది వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో కాబట్టి అలాంటి అడుగులు ఇక్కడ కూడా వేయాలి. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కేరళకి, తమిళనాడుకి పంపించారు, తిప్పుతున్నారు కదా, కర్ణాటకకి ఎందుకు పంపించలేదు? బికాజ్ 26లో కేరళ, తమిళనాడు 2 రాష్ట్రాలు ఎలక్షన్కి వెళ్తున్నాయి. ఆ ఎలక్షన్లో క్యాంపెయిన్కి పంపించాలి కదా. పరిచయ కార్యక్రమం చేశారు. ఫస్ట్ ఒకసారి కేరళకి వెళ్ళారు, ఒకసారి మహారాష్ట్ర పంపించారు. మహారాష్ట్రలో ఆయన నిన్న మీటింగ్లో అది కూడా కోట్ చేశారు కదా, మహారాష్ట్రలో నేను వచ్చిన చోట అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు అనే విషయాన్ని కూడా సభలో కోట్ చేశారు ఆయన. సో హిందుత్వాన్ని ఏదో రకంగా స్ప్రెడ్ చేయాలనేటువంటిది ఒకవైపు ఆలోచన అయితే, ఈ దక్షిణ భారతదేశం చెప్పిన మాట వినడం లేదు, వీళ్ళు హిందీ వద్దంటారు, మేము ఏం చెప్పినా కాదంటారు, కాబట్టి వీళ్ళకి ప్రాతినిధ్యాన్ని కట్ చేసేసాం అనుకో పార్లమెంట్లో, ఇక వీళ్ళ ప్రమేయం లేకుండా కూడా మన ప్రభుత్వం నడుపుకోవచ్చు కదా అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మీ ద్వారా. ఏమిటంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, పినరాయి విజయన్, సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, స్టాలిన్ వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రులు, వాళ్ళంతా ఏకమై దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ముక్త కంఠంతో ప్రతిఘటిస్తూ ఉంటే, మన జాతి ప్రయోజనాల గురించి మీరు ఆలోచించకుండా, మాట్లాడకుండా మీరు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? అంటే తెలుగు మాట్లాడారు కదా, ఏం చెప్పారు? భాష అసలు ఇష్యూనే కాదు, మాతృభాషలో చదువుకున్న వాళ్ళే చాలా అద్భుతాలు సాధించారు, భాష ఇష్యూ కాదు, దాని మీద ఎమోషన్ చేయొద్దు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. హిందీ భాష మీకు ఇష్టం లేకపోతే హిందీలో సినిమాలు తీయకండి అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. హిందీ సినిమాలకి భాషకి ఏంటి సంబంధం? ఇప్పుడు హిందీ భాష ఇండియాకి ఆత్మ అని అమిత్ షా గారు అన్నారు. అంటే మరి తెలుగు, తమిళ్, మలయాళం ప్రేతాత్మలా? ఈ ఆత్మలు కాదా? ఇప్పుడు జనగణమన మనం బెంగాలీలో పాడుతున్నాం, వందే మాత్రం బెంగాలీలో పాడుతున్నాం. అప్పుడు బెంగాలీ ఆత్మ అవ్వాలి, హిందీ అట్లా ఆత్మ అవుతుంది? హిందీ మన జాతీయ భాష అని చెప్తున్నారు కదా. సో అంటే హిందీ భాష మాకు వద్దు, ఎందుకనంటే పిల్లలకి బర్డెన్ అవుతుంది. ఎన్సీఆర్టీనే చెప్పింది, ఎక్కువ భాషలు పెట్టి బర్డెన్ పెట్టవద్దు, మ్యాథమెటిక్స్, సైన్స్, హిస్టరీ, సోషల్ ఇట్లాంటివి నేర్పించమని చెప్పారు. కాంపిటేటివ్ స్కిల్స్ పెరుగుతాయి, కోర్ కాంపిటెన్సీ పెరుగుతుందని. సో ఎన్సీఆర్టీ ఇచ్చినటువంటి దానికి వ్యతిరేకంగా హిందీ కూడా నేర్చుకోండి అని ముఖ్యమంత్రి గారు ఎలా చెప్తారు? ఇప్పుడు మాతృభాష కావాల్సిందే, లింక్ లాంగ్వేజ్ కావాల్సిందే. మన మాతృభాష తెలుగు, లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ చాలు. హిందీ కావాలంటే నేర్చుకుంటారు అవసరమైన వాళ్ళు, బట్ నాట్ కండిషనల్. కండిషన్ ఎందుకు పెట్టాలి? అలా అయితే ఉత్తరప్రదేశ్ కండిషన్ పెట్టి తెలుగు నేర్పించు, బీహార్ కండిషన్ పెట్టి తమిళ్ నేర్పించు, రాజస్థాన్ మన మధ్యప్రదేశ్ కండిషన్ పెట్టి మలయాళం నేర్పించు. వాళ్ళు కూడా 3 నేర్చుకోవాలి కదా. మనం ఎందుకు 3 అంటే మనం అంత బానిసలమా? అంత ఊడిగం చేయాలా? చంద్రబాబు నాయుడు గారు కూడా హిందీ నేర్చుకోవాలని ఎందుకు అనాలి? తెలుగు నేర్చుకుందాము మన మాతృభాష, ఇంగ్లీష్ లింక్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అని అనాలి. కానీ హిందీ నేర్చుకోమని ఆయన వారేలా చెప్తారు? ఎవరెవరు ఇష్టం, బలవంతంగా వద్దాల్సిన అవసరం లేదు. ఎస్, 4 భాషలు 5 భాషలు పివి నరసింహారావు గారు ఉన్నారు, 14 భాషలు మాట్లాడతారు ఆయన. ఎస్, అయితే నేను ఇందాక ఈ 5 మంది దక్షిణ దేశంలో ఉన్న 5 మంది ముఖ్యమంత్రుల్లో 4 కలిసి మన ముఖ్యమంత్రి ఒక్కరే కలవలేదనే పాయింట్ ఏంటంటే డీలిమిటేషన్. సో ఇక్కడ 24% మనకు ఉంది ప్రాతినిధ్యం పార్లమెంట్లో, దాన్ని 19% తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు. 32% ఉంది ఈ బీమారు స్టేట్స్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఓన్లీ 4 స్టేట్స్.
ఇది 38% పెరుగుతుంది. అప్పుడు మనది 19 అయితే వాళ్ళది 38 అవుతుంది. అంటే వాళ్ళ దానిలో సగం అవుతున్నాం మనం. సో మన ప్రాతినిధ్యం అతి దారుణంగా పడిపోతుంటే తెలుగు ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం గురించి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అడగాలి కదా, మా సీట్లు తగ్గిస్తే మేము ఊరుకునేది లేదు, మా దామాషా ప్రకారం మా 24% తగ్గకుండా మీరు పెంచుతారా తగ్గిస్తారా, మా ప్రాతినిధ్యం అయితే తగ్గడానికి వీలు లేదు అని మిగిలిన ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎందుకు కలవరు, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఎందుకు మాట్లాడదు, వాళ్ళు అందులో అలయన్స్ పార్ట్నర్ అయితే మాత్రం అంటే మన హక్కులకి భంగం కలుగుతుంటే అలయన్స్ అధికారం ముఖ్యమా లేకపోతే జాతి ప్రయోజనాలు ముఖ్యమా? అది ఎందుకు మాట్లాడలేదు? అమిత్ షా స్టేట్మెంట్ కోట్ చేస్తారు ఆయన సీట్లు తగ్గవు అని చెప్పారు అని. ఎవరు అమిత్ షా గారు ఏం చెప్పారంటే ప్రోరాటా బేసిస్ మీద ఇస్తాము, అంతేగాని తగ్గించమని చెప్పారు. మీ ప్రోరాటా బేసిస్ అంటే దానికి డెఫినేషన్ చెప్పలేదు ఆయన. ఇప్పుడు 21 సెన్సస్ ఇప్పుడు టేకప్ చేస్తే ఆ సెన్సస్ ప్రకారం 848 సీట్స్ వస్తాయి. 848 సీట్స్ వస్తే 80 సీట్స్ ఉన్న యూపీకి 143 అవుతాయి, 40 ఉన్నటువంటి బీహార్ 79 అవుతాయి, 25 ఉన్న రాజస్థాన్ 50 అవుతాయి, 29 ఉన్న మధ్యప్రదేశ్ 52 అవుతాయి. సో అక్కడ 150 సీట్స్ ఒక్క చోటే పెరుగుతున్నాయి, మనకి పెరుగుతాయి 5-10. బట్ ఫైనల్గా నీకు రిప్రజెంటేషన్ ఎంత అన్నది కదా చూడాలి. సో ఈ రోజు 24%లో ఉన్నాం మనం విత్ 543 సీట్స్. రేపు అది 19కి పడిపోతుంది. మరి సీట్లు పెరిగి ఏంటి ప్రయోజనం? నీ షేర్ తగ్గిపోయింది కదా, అది కదా స్పష్టంగా చెప్పాలి. అది లెక్కలు తెలియని వాళ్ళ వీళ్ళందరూ తెలుసు కదా వీళ్ళకి కూడా. ఇప్పుడు మన ప్రయోజనాల దగ్గర తేడా వస్తే మేము ఊరుకునేది లేదనేటువంటి అసలు ఈ రోజు ప్రభుత్వం మీ బలంతో కదా నడుస్తుంది. అలాంటిది స్పెషల్ కేటగిరీ ఎందుకు ఇవ్వలేదు, స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతారు, మీరు విభజన చట్టంలో ఉన్న హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు అని అడిగే ధైర్యం కానీ అవకాశం కానీ ఈరోజు ప్రజలు ఇచ్చారు మీకు. మీ ఎంపీలతో అక్కడ ప్రభుత్వం నిలబడిందని చెప్తున్నారు మీరు. అలాంటి అవకాశం వస్తే జనం కోసం మాట్లాడకుండా మీ వ్యక్తిగత అవసరాలు స్వలాభాలు మీ ప్రయోజనాలు చూసుకుని మాట్లాడటం అనేది చాలా అన్యాయం కదా, తెలుగు జాతికి అన్యాయం చేసినట్టే కదా. ఆ రోజు తెలుగు జాతి ఆత్మగౌరవం అని ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే ఈరోజు తెలుగు జాతి ఆత్మగౌరవం క్షీణించిపోయే పరిస్థితి వచ్చింది, కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది, మన ప్రాతినిధ్యం పార్లమెంట్లో తగ్గిపోతుంది. ఏ లక్ష్యంతో అయితే తెలుగుదేశం పార్టీ పెట్టారో దానికోసం కదా మీరు మాట్లాడాలి. మరి అసలు బేసిక్ ప్రిన్సిపల్స్ని వదిలేస్తే ఎట్లా? బేసిక్ ఫెడరలిజం దెబ్బతింటుంది ఈరోజు. ఇప్పుడు అమెరికాలో పార్లమెంట్ని కాంగ్రెస్ అంటాం, యుఎస్ కాంగ్రెస్లో వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఎప్పుడు 1913లో సీట్స్ ఫిక్స్ చేశారు. ఇప్పటివరకు పెంచలేదు. వాళ్ళది 535, అందులో 100 సీట్స్ సెనేట్ నుంచి వస్తాయి, 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే లోక్సభ లాంటి దాని నుంచి వస్తాయి. అది ఇంతవరకు మార్చలేదు. వాళ్ళ పాపులేషన్ 4 టైమ్స్ పెరిగింది. ఇది 9 crores ఉన్నప్పుడు ఫిక్స్ చేశారు, ఈరోజు 34 crores అయింది, అంటే 4 టైమ్స్ పెరిగింది. మనది 51 crores ఉన్నప్పుడు 54 crores ఉన్నప్పుడు ఫిక్స్ చేశారు, అది 140 అయింది, అంటే 3 టైమ్స్ పెరిగింది. సో 50 yearsగా ఇదే 543 సీట్లతో మన లోక్సభ పనిచేసింది కదా. మరి ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఏముంది? కేవలం వాళ్ళ ఆలోచన రాజ్యాంగాన్ని మార్చేయాలి, దేశాన్ని మార్చేయాలి, ఆలోచన విధానం మార్చేయాలి, మత శిక్షులు పెట్టాలి అనేటువంటి దానికోసమే ఏదో ఒక రూపంలో డిస్టర్బ్ చేయాలనేటువంటిది, ఇచ్చిన హామీల కోసం డైవర్ట్ చేసేసి డైవర్షన్ పాలిటిక్స్ ఒకవైపు, జనం ఎక్కడ హామీలు అడుగుతారో అనే దాన్ని డైవర్ట్ చేయడానికి ఒకవైపు అయితే, మా ఎజెండాని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏ రూపంలో వెళ్ళాలి? కాసేపు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటారు, కాసేపు అంటారు, ఇట్లా రకరకాల కొత్త అంశాలు తీసుకొచ్చి జనాలు డైవర్ట్ చేస్తూ, లేకపోతే మరి స్విట్జర్లాండ్ నుంచి ధనం తెచ్చిస్తానన్నారు, 10 సంవత్సరాలు ఎందుకు తెచ్చేవాళ్ళకపోయారు? మరి ఎవరి అకౌంట్లోకి వాళ్ళకి వేయాలి కదా. అలాంటివి అడగకుండా ఉండటానికి ఏదో చేసేసామని చెప్పడానికి తప్ప ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చిన స్థితిలో ఏ ప్రభుత్వం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు వచ్చే ఎన్నికల వరకు 3 పార్టీలు కలిసి ఉంటాయనే ఆలోచన లేదా సార్? అటువంటి పిక్చర్ కనపట్లేదా మీకు? అంటే ఎస్పెషల్లీ కళ్యాణ్ గారి ప్రవర్తన చూస్తే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులకు దూరంగా ఉంటూ ఆ నింద నా మీద పడకుండా చూసుకోవాలి, నేను బయటకు వచ్చినప్పుడు ఈ తప్పులన్నీ వాళ్ళు చేశారు నేను కాదు అని అనిపించాలి. మీరు ఆ మాట మాట్లాడుతున్నారు, బట్ 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం అని పదే చెప్తున్నారు వాళ్ళు. అంటే జనరల్గా ప్రకృతిలో ఎలా ఉంటాయంటే, ఏదైతే మనం చేయమో అదే 10 సార్లు చెప్తాము అనేది ఓవర్ ఏ పీరియడ్ మనం గమనించినటువంటి అంశం. అది ఉంటాము అని ఎందుకు చెప్పాలి? ఇప్పుడు అడగకుండా చెప్తున్నారంటే ఉండే ఉద్దేశం లేరేమో అనే భావన కలుగుతుంది.
అదర్వైజ్ ఉంటామని కదా వచ్చారు. ఉమ్. మీరు కలిసి ఉంటారో లేదని ఎవరు అడగలేదు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్, భారతీయ జనతా పార్టీ గురించి బాగా తెలిసిన పొలిటీషియన్, పైగా నరేంద్ర మోడీ అమిత్ షాల గురించి కూడా బాగా తెలిసిన పొలిటీషియన్. అటువంటి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ పార్టీని తన కొడుకు చేతిలో పెట్టాలి, మళ్ళీ వారసత్వం పార్టీ నిలబడాలనుకుంటున్న వ్యక్తి బీజేపీ పవన్ కళ్యాణ్ తీసుకొని తన పార్టీకి థ్రెట్ని తీసుకొస్తుంటే అబ్జర్వ్ చేయలేని, కనిపెట్టలేని, తెలుసుకోలేని రాజకీయ నాయకుడా? ఇంకా ఏదో ఇంట్రెస్ట్ ఉంది మనకు తెలియనటువంటిది. అందుకోసం ఆయన సైలెంట్గా ఉన్నాడు ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది అని పార్టీ అని అనిపిస్తుంది. పార్టీ మనుగడకి మించిన ఇంట్రెస్ట్ ఏముంటుంది ఆయనకి? దట్స్ వాట్. ఉమ్, సో ఇప్పుడు పార్టీకి ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయో అవి 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 చేయడం లేదు, మాట్లాడటం లేదు కదా. ఉమ్, సో ఇండివిజువల్ ఇంట్రెస్ట్లు, అదర్ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి ఉమ్, వీటి మీద శ్రద్ధ తగ్గిపోయింది కదా. ఇప్పుడు మత ప్రమేయం లేని రాజకీయం చేస్తామని సిద్ధాంతాల్లో రాసుకుంది ఉమ్, జనసేన జనసేన. ఈరోజు మతంతో కూడిన రాజకీయాలే చేస్తున్నారు. అసలు మతం అనేది వ్యక్తిగత అంశం కదా. అవును, అవును, 4 గోడల మధ్య ఉండేది అది. అంతే కదా. అసలు దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి, పబ్లిక్లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎవరికి వాళ్ళు జీవిస్తారు, ఎవరికి నచ్చింది వాళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. సో వాట్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నదానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవేవి తెలుసుకోలేనటువంటి అసమర్థుడు ఏం కాదు. ఉమ్, ప్రతి విషయం అందులో సమాచారం, నాగ్పూర్లో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది మినిట్ టు మినిట్ తెలుసుకోవడానికి కావాల్సినటువంటి సిస్టమ్ ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసుకుని సంకేతాలన్నీ తీసుకునేటువంటి వ్యక్తి. ఉమ్, వారిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఉమ్, కానీ ఉమ్, అలా సైలెంట్గా ఉన్నారు, నిశ్శబ్దంగా ఉన్నారు అని అంటే ఇంకా మేజర్ ఇష్యూ ఏదో ఉంది. ఉమ్, ఆయన నెగోషియేట్ చేస్తున్న అంశం ఇంకేదో ఉండి ఉంటుంది. ఉమ్, అది ప్రాధాన్యం కాబట్టి ఇవి ఇంపార్టెంట్ కాదని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉమ్. సో ఆయన టార్గెట్ ఏంటనేది మరి జనం అర్థం చేసుకోవాలంతే. కానీ చంద్రబాబు నాయుడు గారిని కూడా భారతీయ జనతా పార్టీ అనుకుంటే ఎవరినైనా మెర్జ్ చేయించేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు అంత బలంగా ఉంది. జనసేనని మెర్జ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తున్న క్రమంలో టీడీపీని కూడా మెర్జ్ చేసేసుకుందాం, చంద్రబాబుని కూడా బీజేపీ కడవ కప్పేద్దాం అని ఎందుకు అనుకోదు? అప్రోయర్ వస్తుంది, ఉమ్, అవునా? ప్రజల్లో ఉమ్, తిరుగుబాటు వస్తుంది. ఉమ్, సో వాళ్ళు ఎప్పుడు కూడా సైలెంట్ కిల్లింగ్, ఉమ్, తడిగుడ్డతో కోసేయటం, ఉమ్, ఇంజెక్షన్ చేయడం తప్ప ఉమ్, అలాంటి పబ్లిక్ అప్రోయర్ వచ్చేటువంటి పరిస్థితుల్లో చేయరు అనమాట. ఉమ్, ప్రిపేర్ చేస్తారు. ఉమ్, 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 సో ఇప్పుడు సడన్గా ఎప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళు చేసినటువంటి ప్రతి ప్రయోగంలోనూ ఉమ్, జనాల్లో ప్రిపరేషన్ వచ్చే వరకు ఇలాంటివన్నీ కూడా చేసి జనం ప్రిపేర్ అన్నప్పుడు కొట్టేస్తారు. ఉమ్, అలా కొట్టుకుంటూ వచ్చారు. ఉమ్, సో ఈ రోజు మీరు సడన్గా తెలుగుదేశాన్ని మధ్య చేస్తే ఎవరు ఒప్పుకోరు. ఉమ్, 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 మెంటల్ ప్రిపరేషన్ లేదు ప్రజల్లో, ఉమ్. ఒప్పుకోరు. జనసేనకి మెంటల్ ప్రిపరేషన్ ఉంది. అంటే అక్కడ హిస్టీరియా కదా. ఆస్ట్రేలియా, ఉమ్, సో Okay. షెగ్వేరా అన్నారు, ఉమ్, జనం జై కొట్టారు. ఉమ్. భగత్ సింగ్ అన్నారు, జై అన్నారు. అలా చెప్పుకుంటూ వచ్చారు. ఉమ్, చెప్పుకుంటూ వచ్చి అక్కడ ఏంటంటే వ్యక్తి ఆరాధన ఎక్కువ ఉండడం వల్ల ముఖ్యంగా ఫ్యాన్స్ తన కమ్యూనిటీ, ఉమ్, అంతే. యాజ్ లాంగ్ యాజ్ అతను ఇష్టపడుతున్నంత కాలం ఉమ్. ఏ జెండా పట్టుకుంటే ఆ జెండా పట్టుకోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళకి పవన్ జెండా పట్టుకోవడం ఇష్టం. పవన్ ఏం మాట్లాడతారు అనేది నో ఇష్యూ. అతను ఏ జెండా అంటే ఆ జెండా పట్టుకుని మోయడానికి వీళ్ళు సిద్ధపడ్డారు. అందువల్ల అతను మెర్జ్ అయిపోయినా విడిగా ఉన్న వాడు కంటిన్యూ అవ్వడమే. సో ఇప్పుడు సీఎం అనేది మనకు ఎలా వస్తుంది? మనకు అంత బలం ఉందా? లేదు కదా. ఎందుకు మీరు సీఎం అని అరుస్తున్నారు అని అతనే చెప్పాడు. సంస్థాగతంగా మనం ఏమైనా స్ట్రాంగ్గా లేదు. మనకు ఇప్పుడు 13,000 గ్రామాలు ఉన్నాయి, అందులో మనకి బూత్ కమిటీలు ఉన్నాయా? ఇంత క్యాడర్ ఉందా? అలా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి వాళ్ళు అవుతారు అని చెప్పాడు. మరి అసలు బూత్ లెవెల్ కమిటీలు లేవు, సంస్థాగత వ్యవస్థ లేదు, ఇన్ని వేల గ్రామాల్లో ఇన్ని నియోజకవర్గాల్లో మనకి మనుషులే లేరని చెప్పి అలాంటి చరిత్ర ఉన్న పార్టీని నేను నిలబెట్టానని ఈరోజు చెప్తున్నారు. ఎన్నికల ముందేమో ఇవన్నీ బలాలు ఆ పార్టీకి ఉన్నాయి, అందువల్ల మనం తగ్గి వెళ్ళాలి అని చెప్పి అంత బలం అంత చరిత్ర ఉన్నదాన్ని నేను నిలబెట్టాము అని ఈరోజు చెప్తున్నారు. అంటే స్క్రిప్టెడ్ వెనక స్క్రిప్ట్ దానికి ఉన్న బలం ఏంటో చూడమని జనాలను కోరుతున్నారు. ఓకే, ఈ లాజిక్ ఆలోచిస్తే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. సో